సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఈ చిత్రంపై హైప్ ఆకాశాన్ని తాకింది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరోసారి నిరూపించేందుకు సిద్ధమవుతోంది. RRR సినిమాతో ఆస్కార్ అవార్డును ఇండియన్ సినిమాకు దగ్గర చేసిన రాజమౌళి ఇప్పుడు SSMB 29తో ఆ స్థాయిని మరో మెట్టు ఎక్కించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆస్కార్ లక్ష్యంగా రాజమౌళి మాస్టర్ ప్లాన్ RRR ఫారిన్ కేటగిరీలో ఆస్కార్ను అందుకున్నప్పటికీ రాజమౌళి మనసులో ఒక చిన్న బాధ మిగిలింది. ఒకవేళ అది హాలీవుడ్ మూవీగా నేరుగా రిలీజ్ అయి ఉంటే మరిన్ని రికార్డులు సృష్టించి ఉండేదని అతని ఆలోచన. ఈసారి SSMB 29తో ఆ తపనను తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో రిలీజ్ చేసి ఆస్కార్ను నేరుగా లాక్కునే ప్రణాళికలో ఉన్నాడు రాజమౌళి. దీనికోసం కొన్ని సీన్స్ను రీషూట్ చేయాల్సి వచ్చినా జక్కన్న వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి బడ్జెట్ అనేది అసలు అడ్డంకి కాదు. రాజమౌళి ఒక్క మాట చెబితే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫారిన్ సంస్థలు ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. గతంలో SSMB 29 ఓపెనింగ్కు ముందే హాలీవుడ్ సంస్థల నుంచి ప్రపోజల్స్ వచ్చాయి. అయితే రాజమౌళి అప్పట్లో వాటిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లేందుకు హాలీవుడ్ సంస్థలను మెయిన్ ప్రొడ్యూసర్స్గా చేర్చి KL నారాయణ్ను సెకండరీ ప్రొడ్యూసర్గా నియమించే ఆలోచనలో ఉన్నాడు. ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ రాజమౌళి ప్లానింగ్ మాత్రం అదిరిపోతోంది. రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్తో మహేష్ బాబు కలిసి పనిచేయడం అంటే ప్రతి సీన్లోనూ ఒక కొత్త మహేష్ను చూడబోతున్నామని అర్థం చేసుకోవచ్చు. దీనికోసం మహేష్ ఇప్పటికే కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా మేకోవర్ అవుతూ వస్తున్నాడు. ఈ సినిమా కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. రాజమౌళి గతంలో బాహుబలి, RRR లాంటి చిత్రాలతో ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాడు. ఇప్పుడు SSMB 29తో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు. కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్, సౌండ్ డిజైన్ ప్రతి అంశంలోనూ హాలీవుడ్ స్టాండర్డ్స్ను అనుసరించేలా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు కొన్ని సీన్స్ను రీషూట్ చేసి గ్లోబల్ ఆడియన్స్కు అపీల్ అయ్యేలా మలచడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దీనికోసమే బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రాను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాడు. మరి రానున్న రోజుల్లో గ్లోబల్ స్థాయిలో SSMB 29 ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.